షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క స్టాఫ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు ఎంత కష్టపడిన ఏఆర్ స్టాఫ్ అందరికీ, ఏఆర్ ఆఫీసర్స్ అందరికీ, మళ్ళీ క్యాంప్ వచ్చిన నా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున విభాగనండి. ఇంతకు ముందు చెప్పినట్టు మనకి పోలీస్ నౌకర్ అంటే మనకి చాలా ఫిజికల్లీ స్ట్రెయిన్ చేస్తాం. అంటే ఫిజికల్లీ కూడా ఉంటుంది, మెంటల్లీ కూడా ప్రెజర్స్ ఉంటుంది, టైంకి భోజనాలు ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ ఉంటాం మనకే తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సో ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా డిఫరెంట్ బాడీ పార్ట్స్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి. ఫర్ వేరియస్ రీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది, స్మాల్ సర్వీస్ బుక్. ఎంతమంది దగ్గర ఉంది స్మాల్ సర్వీస్ బుక్ ఉందా? మెయింటైన్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు. దాంట్లో 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ తీసుకోవాలి. మెడికల్ టెస్ట్ మనం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదంటే మన ఫుడ్లో కానివ్వండి, మనకి ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావాలి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వే ఆర్ అదర్ ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాంప్స్ జరుగుతున్నాం. అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏజ్ వాళ్ళకనే అనుకుంటున్నారు. మెడికల్ క్యాంప్ అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, అప్పుడే మనం ఇంటర్వ్యూని అయ్యి మనం చేయగలిగితే దట్ వుడ్ బి బెస్ట్ ఫర్ అస్. తర్వాత యాక్చువల్లీ మన లీడ్ మెడికల్ ఆఫీసర్కి నేను చెప్పాలి, మేము తెచ్చుకోవాలి, మేడమే మాట్లాడి కోఆర్డినేట్ చేసిన సార్ ఇట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో వస్తా అన్నారు మెడికల్ క్యాంప్ పెట్టడానికి. సో ఏమేమి పెడతారనే వాటిని కూడా డిస్కషన్ చేసుకుని ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కార్డియోకి 2D ఎక్కువ కూడా తీసుకొచ్చారు మెషిన్. ఆర్థోపెడిషియన్ ఉన్నారు. ఆర్థోపెడిషియన్స్ ఎందుకంటే ఇక్కడ చాలా మందికి విత్ ఏజ్ మోకాల ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి షిన్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి. వాటి గురించి చూడడానికి ఒకసారి ఒక ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. అట్లానే ఆంకాలజీ, క్యాన్సర్, మొన్నే మన ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా పోగొట్టుకున్నాం లంగ్ క్యాన్సర్కి. సో ఈ క్యాన్సర్లో ఒక ఇష్యూ ఏంటంటే కారణం దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనే కారణం ఎవరికి తెలియదు. కానీ ఎంత తొందరగా పసిగడితే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో అందుకోసం ఈ ఆంకాలజిస్ట్ కానీ పిలవడం జరిగింది. అట్లనే లేడీస్కి స్పెసిఫిక్ మ్యామోగ్రఫీ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన అండ్ వాటి బేసిక్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.